కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. మనం ఇంకో శీర్షిక వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్ అండి. అదే పరీక్షల గురించి. ఎంతో మంది అనుకుంటారు చదువు ఒక భారంగా తయారైంది ఈ మధ్య పిల్లలకి అని. అది ఎక్కడి నుంచో మొదలవుతుంది, మన నుంచి మొదలవుతుంది. ఒక పరీక్ష ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పిల్లలు అటెండ్ అవ్వాలి అనేది ఎప్పటి నుంచో మొదలవ్వదు. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే మొదలైపోతుంది. మీకు గుర్తుందా లేదో, మీ పిల్లల అడ్మిషన్కి, KG1 అడ్మిషన్కి మీరే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అసెస్మెంట్ ఉంది, పిల్లలు ABCDలు రాయాలి అనేది. అక్కడి నుంచి మొదలైంది కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది. మన జీవితాంతము ఉండేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇవాళ ఇది, రేపొద్దున ఇంకోటి. అలానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడాను ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఎదురవుతూనే ఉంటుంది. వీటన్నిటిని మనము ఆలోచిస్తే ఎప్పుడు మొదలెట్టాలి, పిల్లలు ఎప్పుడు చదవటం మొదలెట్టాలి, ఎప్పుడు ప్రిపరేషన్ రావాలి, దానికి ఎప్పుడో చదవాలి, ఇది చేయాలి, అది చేయాలి అనే దానికంటే మన పిల్లలకి మనం కొన్ని సూత్రాలు నేర్పించడం మొదలెట్టాలి. ఎంత చిన్న పిల్లలైనా వాళ్ళకి అవగాహన అనేది ఒకటి మొదలైతే దానంతట అదే చాలా ప్రోగ్రెసివ్ అయిపోతుంది. మొట్టమొదటిది, వాళ్ళు వినటం నేర్చుకోవాలి, చదవటం నేర్చుకోవాలి, రాయటం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత వినగలరో మంచి మాటలు, మంచి టాపిక్స్ గురించి, వాళ్ళు చదవవలసిన టాపిక్స్ గురించి వాళ్ళు ఎంత వినగలరో అంత మంచి అవగాహన వస్తుంది. వాళ్ళు ఎంత చదవగలరు. ప్రతి పిల్లలకి ఒక టెక్స్ట్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్ అనేది స్కూల్ నుంచి ఇస్తారు. కాకపోతే ఏ టాపిక్ మీదైనా అదే పరిధిగా పెట్టుకోకుండా ఇంకా ఏం చదవగలను అనేది ఆలోచించగలిగితే పిల్లలకి జ్ఞానం ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పర్టికులర్ టాపిక్ వినటం ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? అది చదివినప్పుడు ఒక వర్షనే తెలుస్తుంది. విన్నప్పుడు ఓహో ఇలా కూడా ఆలోచించగలమా అన్న ధ్యాస అనేది మొదలవుతుంది. దాని తర్వాత రాయటం ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో రాత అనేది ఒకటి అంశం ఉంటుంది. రాత పరీక్ష అనేది ఒక అంశం ఉంది. మనం రాయటం నేర్చుకోకపోతే ఎలా నేర్చుకుంటాము, ఎలా రాయగలుగుతాము? మన బుర్రలో ఉన్న ఆలోచనలన్నీను ఒక పరిధిలో రాయటం అనేది మనం నేర్చుకోవాలి. మనం రాయటము, చదవటము, వినటము నేర్చుకున్న తర్వాతే నాలుగవది బుర్ర ఉపయోగించటం, అంటే థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు థింకింగ్ అంటారా? ఇవన్నీ నేర్చేసుకున్నాం, సో వాట్, ఆయన రాసేయగలను కదా అంటే, ఇక్కడ చదువుకున్నది నేను ఎలా రిలేట్ చేయగలను, నేను ఇంకా ఏ టాపిక్స్ కి రిలేట్ చేయగలను అనేది ఎప్పుడు వస్తుంది? అది థింకింగ్ కెపాసిటీ పెంచితేనే కదా. సో రైటింగ్, రీడింగ్, లిజనింగ్ అండ్ థింకింగ్ అనేది ఎంత చిన్నగా ఉన్నప్పుడైనా సరే మనము వాళ్ళకి ఆ అవకాశాలు ఇవ్వటం మొదలెడితే వాళ్ళంతట వాళ్ళు ఒక ప్రిపరేషన్ అనేది, ఏదే ఎగ్జామ్ ఆర్ టెస్ట్ ఆర్ అసెస్మెంట్ ప్రిపరేషన్ అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మొదలైపోతుంది. ఇది ఫస్ట్ లేయర్ అండి. దాని తర్వాత వస్తాయి మనకి వేరే స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. ఒక కాంపిటేటివ్ అసెస్మెంట్ లో మనకి టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం పరిధిలో ఇది కంప్లీట్ చేయాలి అనేది, అది ఒక గొప్ప స్కిల్ అండి. టైం మేనేజ్మెంట్ ఒట్టి ఎగ్జామ్స్ కి కాదు, మన జీవితంలో కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా నోట్ మేకింగ్, అంటే నేను చదువుకున్నదంతా నేను నోట్స్ ఎట్లా రాసుకుంటున్నాను. ఇవాళ నేను మీ ముందర ఉండి నేను నోట్స్ రాసుకోకుండా ఏదో అలా చెప్పలేను కదా. ఒక టాపిక్ మీద నేను మాట్లాడాలి అంటే నేను నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ నేను ఎంత పెద్దగా రాసుకున్నానా, ఎలా రాసుకున్నానా, అది కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అది కూడా నేర్చుకోవాల్సింది చాలా అవసరం ఉంది పిల్లలకి. దాని తర్వాత నాకు అనిపించేది, ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ అన్నా ఒక లాంగ్వేజ్ అన్నా నేర్చుకునేటప్పుడు దాని గురించి నాకు ఎంత నేర్చుకున్నాను
ఆ నాలెడ్జ్ లేనప్పుడు నేను ఎప్పుడూ ముందు అంచవేయలేను. అంటే ఇవాళ నేను చదువుకున్న టాపిక్ నాకు సరిగ్గా అర్థమయ్యిందా లేదా, నాకు అర్థం కాలేదంటే నేను ఇంకా ఏం చదవాలి, ఏం వినాలి అనే ఆలోచన రావాలి. సో ఒక టాపిక్ మీద ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అర్థమైనప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఇంకా ఏమి చదవగలను, ఏమి వినగలను, ఏమి ఆలోచించగలను, ఎంతవరకు రాయగలను, ఎంత రాయగలను అని అండర్స్టాండింగ్ చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్లేది రైట్ యాటిట్యూడ్. నాకు నేర్చుకోవాలి అన్న తపన నాలో మొదలైతే ఇంకా ఆపే శక్తే ఉండదు. నాకు తపన ఉన్నది, నాకు నేర్చుకోవాలని ఉన్నది, కాకపోతే ఎలా నేర్చుకోవాలి దాన్ని మేము అప్రోచ్ అంటాం. సో నేను చెప్పేది పిల్లలకి ఎగ్జామినేషన్ స్కిల్స్ అనేవి ఇప్పుడు నేను మీకు 8 చెప్పాను. రైటింగ్, థింకింగ్, లిసనింగ్ అండ్ రీడింగ్. ఇవి 4 మీరు చేయవలసింది. దీంతో పాటు టైం మేనేజ్మెంట్, note making, understanding the subject, and the last one is the right attitude with the right approach. ఈ స్కిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్కైనా, అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారా, ఇటు మామూలు ఎగ్జామ్స్ అంటారా, ఆర్ జీవితంలో ఎగ్జామ్స్ అంటారా. కాకపోతే ఈ మధ్య చాలా మటుకు ఏమైపోతుంది, మా పిల్లల్ని నేను పొద్దున్న పంపిస్తున్నానండి, ట్యూషన్కి పంపిస్తున్నానండి అని. ఈ స్కిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్కైనా, అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారా, ఇటు మామూలు ఎగ్జామ్స్ అంటారా, ఆర్ జీవితంలో ఎగ్జామ్స్ అంటారా. కాకపోతే ఈ మధ్య చాలా మటుకు ఏమైపోతుంది, మా పిల్లల్ని నేను పొద్దున్న పంపిస్తున్నానండి, ట్యూషన్కి పంపిస్తున్నానండి అని. ఈ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల పిల్లలు అంటున్నారు. ఆ 15 సంవత్సరాల పిల్లలకి అటెన్షన్ స్పాన్ అనేది ఎంత ఉంటుంది? 15 నిమిషాలు, దానికంటే ఒక 3 నిమిషాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 3 నిమిషాలు తక్కువ వేసుకోవచ్చు. అంటే ఒక 15 సంవత్సరాల పిల్లలకి 18 నిమిషాలు మాక్సిమం అండి అటెన్షన్ ఉండేది. వాళ్ళు గంటల తరబడి అక్కడ కూర్చొని చదువుతారు, కాకపోతే బుర్రలోకి ఎక్కలేదు. ఎందుకంటారా? ఆ గ్రాఫ్ వాళ్ళు అండర్స్టాండింగ్ అనేది ఆ 18 నిమిషాలు పైకి వెళ్ళి కింద పడిపోతుంది. అది మనిషికి సహజం, దాన్ని వాళ్ళు కావాలని చెయ్యట్లేదు. ప్రతి మనిషికి అంతే. అందుకనే అంటాను, ఆ 20 నిమిషాల తర్వాత, మహా అయితే అర్ధగంట తర్వాత ఒక చిన్న బ్రేక్ పిల్లలకి చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఆ 15-18 సంవత్సరాల పిల్లలకి చెప్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. వెళ్ళి ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూసేస్తాను, లేకపోతే ఈ ప్రోగ్రామ్ చూసేస్తాను, ఆ మ్యాచ్ చూస్తాను అని కాదు. మీరు చదువుతున్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళి ఒక రౌండ్ కిచెన్లోకి వెళ్ళి అమ్మ ఏం చేస్తున్నావు అని చూసి వచ్చిన కొంచెం చేంజ్ ఆఫ్ థాట్ వస్తుంది. నేను ఎందుకు ఇది అంత ఎంఫసైజ్ చేస్తున్నాను అంటే, పిల్లలు అంతసేపు కూర్చున్నప్పుడు బుర్ర ఎంటీ అయినప్పుడు ఒక స్టేట్ వస్తుంది. అదేంటంటారు? ప్రొకాస్టినేషన్ అంటారు. ఆ ప్రొకాస్టినేషన్ స్టేజ్లో ఏమవుతుంది? పిల్లలు అలా పుస్తకం ముందరే కూర్చుని ఉన్నారు. వాళ్ళు చదువుతున్నారా అర్థం కాదు, వాళ్ళు ఇంకో ఏదో లోకంలో ఉన్నారా అర్థం కాదు. ఈ వాయిదా వేయటం అనేది వాళ్ళ బుర్రలోకి వచ్చేస్తే చాలా కష్టం అండి. అది దాని నుంచి వాళ్ళు బయటకు రావటం. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, నా పిల్లలు ఏం చదవకుండా అలా కూర్చున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఏమీ ఆలోచన లేకుండా ఒక 10 నిమిషాలు కూర్చోటం కూడా చాలా డీస్ట్రెస్ఫుల్. ప్రొకాస్టినేషన్ అంటే ఏంటి? అలా కూర్చుని మనం ఒక బుర్రలో ఏదో ఆలోచించేసుకుంటుంటాము. ఇలా ఏమీ ఆలోచన లేకుండా కూర్చున్నప్పుడు ఒక డీస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్లో ఉంటాము. ఆ ప్రొకాస్టినేషన్ ఎప్పుడవుతుంది? ఓ 10 నిమిషాల తర్వాత, 15 నిమిషాల తర్వాత అలానే ఉన్నామంటే ఆహా వీళ్ళు ఏదో క్యాసల్ నిశ్చయం చేసుకుంటున్నారు అనుకోవచ్చు. మనము గాలిలో మేడలు కట్టినప్పుడు దానికి బేస్ ఉండదు కదా,
అప్పుడే పిల్లల్ని మనం మెల్లింగా ఆ ప్రొకాస్టినేషన్ నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఏదో ఒక మాట, ఏదో ఒకటి చేయగలిగితే చాలా 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 బాగుంటుంది. దాని తర్వాత ప్రొకాస్టినేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి? డిస్ట్రాక్షన్స్ అండి. మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ అంటే అన్ని. ఇప్పుడు పిల్లలకి స్టడీ టేబుల్ ఒక విండో దగ్గర వేసారనుకోండి, ఆ విండో నుంచి వాళ్ళు బయటికి చూస్తే చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలే కానీ అక్కడెక్కడో పిల్లలు ఆడుతున్నదని చూసారనుకోండి, ఇంకంతే వాళ్ళు బుర్ర పని చేయటం మానేస్తుంది. ఒక డిస్ట్రాక్షన్. మీరు టీవీ చూస్తున్నారు, మేము మా టీవీ చూడటం మానేసాము, పిల్లల కోసం మేము సాక్రిఫైస్ చేసేసాము, సో వాళ్ళు చదవవలసిందే. నో, మీరు మీ టీవీ చూసుకోండి, కాకపోతే ఒక పరిధిలో ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఇది చూసి నేను బంద్ చేసేస్తాను. అలానే పిల్లల్ని కూడా టీవీ చూడనియండి, కాకపోతే ఒక స్పెసిఫిక్ టైంతో. ఒక 15 నిమిషాలు చూసారు, ఒక టామ్ అండ్ జెర్రీ చూసారు, ఒక ఇది చూసారు, ఒక 10 నిమిషాలు, అంతేగాని దానికంటే ఎక్కువ అవసరం లేదు. మనము ఎప్పుడు అనుకుంటాం మనమే సాక్రిఫైస్ చేసేసామని, అన్నంత మాత్రాన పిల్లలు కూర్చుని గంటల తరబడి చదవలేరండి. సో ప్లీజ్ పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అనేది తీసేసి పిల్లల్ని మనమే హెల్ప్ చేయవలసింది ఉంది. మనం హెల్ప్ అంటే ఏంటి? వాళ్ళకి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి, వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లో రానికూడదు. ఎస్పెషల్లీ వాళ్ళు చదువుకోవాలన్నప్పుడు లేదు పద మనము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళటం అనేది అట్లాంటి కాంప్రమైజ్ అవసరమే లేదు. కాంప్రమైజ్ ఎక్కడ అవ్వాలి? ఓకే, ఇవాళ పెన్సిల్ అడుగుతున్నాడు, నేను వెంటనే తెచ్చియాలి అన్న దానికి అవసరం లేదు. వాళ్ళకి ఏం మెటీరియల్ కావాలి, ఎంతవరకు కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో పిల్లలు ఏంటి అలా కూర్చొని గంటల తరబడి పుస్తకం ముందర ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్లీ దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్, మెంటల్లీ దే ఆర్ సో స్ట్రెస్డ్ అవుట్. వాట్ ఈస్ ఇట్ దట్ వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు డూ? నేను ఇందాకే చెప్పాను మీకు, వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది వాళ్ళ ఏజ్ బట్టి దానికంటే 3 నిమిషాలు ఎక్కువ లేకపోతే 3 నిమిషాలు తక్కువ అనేది స్పాన్ వాళ్ళకి. సో మీరు పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం కాన్షియస్గా ఉండండి. వాళ్ళకి ఫుడ్ ఒకటే కాదు, ఏంటి నీళ్లు సరిగ్గా తాగారా, సరిగ్గా పడుకున్నారా, వాళ్ళు డీస్ట్రెస్ అవుతున్నారా అని చూడటం కూడా మీ బాధ్యత. సో పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ లైఫ్ని ఎంత డిసిప్లిన్గా ఉంచుకోవాలనుకుంటున్నారో మీ పిల్లల్ని కూడా అట్లా ఉంచాలి అంటే ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ టెక్నిక్స్ అనేది ఎంత ఎర్లీగా మీరు పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయగలిగితే అంత మంచిది. అలానే ఇప్పుడు పిల్లలకి ఆ వాయిదాలు వేసే అలవాటు ఉన్నదో మీరు డెఫినెట్గా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయవలసిన అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడాను మీరు ఎట్లాంటి ఎన్వైరన్మెంట్, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడాను వాళ్ళకి చాలా 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 డిఫరెన్స్ చేస్తుంది ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఎన్వైరన్మెంట్లో. థ్యాంక్ యూ సో మచ్.